ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు. నేటి దిన వాగ్దానము కీర్తనలు 116 కీర్తన 16 చరణము. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీవు నా కట్లు విప్పియున్నావు. యు హ్యావ్ యునైటెడ్ మీ, హీ హాస్ ఫ్రీడ్ యు ఫ్రమ్ యువర్ బాండ్స్. ఈ వచనంలో మనం చూస్తే కీర్తనాకారుడు యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నానని చెప్తా ఉన్నాడు. నీవు నా కట్లు విప్పి ఉన్నావని ప్రకటిస్తా ఉన్నాడు ఈ యొక్క కీర్తనలో. దేవుని పట్ల తన సంపూర్ణ భక్తిని, దేవుడు తనకు అందించిన ఆ యొక్క స్వాతంత్రము, విమోచన పట్ల తన కృతజ్ఞతను ఇక్కడ వ్యక్తపరుస్తా ఉన్నాడు. నా కట్లు విప్పి ఉన్నావు అనే మాట కీర్తనాకారుడు గతంలో కష్టాలలో లేదా బంధనాలలో ఉన్నాడని, కానీ దేవుడు అతనికి స్వతంత్రం ఇచ్చాడని ఈ యొక్క వచనంలో తెలియచేస్తా ఉన్నాడు. ప్రభువు మీ యొక్క బంధకముల నుండి మీకు విడుదలను ఇచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, 18 ఏండ్లుగా సాతానుచే బంధింపబడి గోనిగానున్న స్త్రీ యొక్క కట్లను యేసు విప్పినప్పుడు ఆమె నిటారుగా నిలబడి దేవుని మహిమపరిచెను. అవును, అది సాతాను యొక్క బంధకము. ఆ బంధకములో ఆ యొక్క స్త్రీ 18 ఏండ్లుగా నడుము వంగిపోయిన ఆ యొక్క స్థితిలో ఉన్నది. ఆ స్థితిలో ఉన్న స్త్రీని ప్రభువారు చూచి ఆమె పట్ల కనికరపడి ఆమెను స్వస్థపరిచినట్లుగా, ఆ తరువాత మనం చూస్తే అందరి వలె ఆమె కూడా దేవుణ్ణి కొనియాడినట్లుగా మనం చూస్తాం, అందరి వలె నడిచి. అవును, అది సాతాను యొక్క బంధకముగా మనం చూస్తున్నాము. ఆ బంధకము నుండి ప్రభువు ఆమెను విడిపించాడు. నేడును అనేకులను సాతాను చేతబడు శక్తులతోనూ మాంత్రిక శక్తులతోనూ బంధించి ఉంచి ఉన్నాడు. అయితే కుమారుడు స్వతంత్రులుగా చేయుచున్నప్పుడు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. కుమారుడు అనగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిజముగా స్వతంత్రులమై ఉన్నాము. కాబట్టి సాతాను యొక్క బంధకాలు అనేకులు చిక్కుకొని ఉన్నారు. వారందరి బంధకాల నుంచి ప్రభువారు స్వతంత్రులుగా చేయబోతున్నాడు. అయితే బంధకాలు అనేవి విప్పలేని బంధకాలు ఏమీ లేవండి. కొందరికి వ్యాధులు అనేటువంటి బంధకము ఉన్నది. వ్యాధులు వారిని బలహీనపరుచుచూనే ఉన్నవి. ప్రభువునికై లేచి ప్రకాశింపలేకపోతా ఉన్నారు వాళ్ళు. కారణము, ఇది ఒక రకమైన బంధకం అండి. వారి జీవితంలో అనారోగ్యము, వ్యాధులు. రక్తస్రావం గల స్త్రీ 12 ఏండ్లుగా బంధకములో ఉన్నది. ఆమె తన ఆస్తినంతటిని కూడా వైద్యమునకై ఖర్చు పెట్టి ఆమె తన యొక్క జీవితాన్ని కొనసాగించింది. కానీ ఆమె తన ఆస్తినంతటిని వైద్యముకై ఖర్చు పెట్టి చూచిన ఒక దినమున మనం చూస్తే ఆమెకు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు ఆమె స్వస్థత పొందుకున్నది. కానీ అంతకుముందు మనం చూస్తే అనేక మంది వైద్యుల చేత అనేక మంది చెప్పిన యొక్క విధులన్నీ కూడా చేసింది. అనేక వైద్యులు సంప్రదించింది, భూత వైద్యులందరినీ కూడా. కానీ ఏమాత్రము కూడా ఆమె యొక్క వ్యాధి నయము కాలేదు, ఆమె యొక్క రోగము పోలేదు. కానీ ఒక దినాన ప్రభువారు ఆ మార్గం గుండా వస్తున్నాడని ప్రభువారి గురించి తెలుసుకొని ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, ఆయన మాట పలికితే చాలా అద్భుతములు జరుగుతూ ఉన్నాయి, ఆయన ఆశ్చర్యకుడు, ఆలోచనకర్తగా, గొప్ప దేవుడుగా ఉన్నాడని చెప్పేసి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా రోగులను స్వస్థపరుస్తూ ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆమె యేసు వద్దకు వచ్చిందండి. రెప్పపాటిలో ఆమె యొక్క బంధకములన్నీ తెగిపోయాయి. ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. ఆ వస్త్రపు చెంగు ముట్టినా చాలనే బాగుపడుతున్న యొక్క విశ్వాసం, అట్టి నమ్మకాన్ని ఆమె కలిగి ఉండెను. ఆ నమ్మకము, ఆమె యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి ప్రవహించి వెళ్ళి ఆమెను స్వస్థపరిచెను. ప్రభువులో నుండి మహిమ వెళ్ళి ఆమెను తాకింది. నికోదామునకు కూడా ఒక బంధకము ఉన్నదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం ఆ యొక్క వ్యక్తిని. నికోదేమునకు ఒక బంధకం ఉన్నది. పరంపరాచారబద్ధమైన బంధకం అండి, పితల యొక్క ఆచారాల బంధకం. అతడు పరిశుడై ఉన్నందున విడుదలతో యేసును వెంబడించలేకపోయాడండి. రాత్రి ఎంత రహస్యముగా ఏ ఒక్కరికి తెలియకుండా యేసు యొద్దకు వచ్చాడండి ఈ యొక్క వ్యక్తి. నేడును అనేకులు బైబిల్ గ్రంథం నందు గల లోతైన సత్యములు ఏమిటని ఎరిగియుండియు తమ యొక్క సంఘపు కట్టుదిట్టాల వలన
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేక జీవిస్తూ ఉన్నారండి. కొన్ని సంఘాలలో మనం చూస్తే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు, కొన్ని ఆజ్ఞలను వాళ్ళు మలుచుకొని సత్యంలోనికి ప్రజలు నడిపించట్లేదండి. వారిని ఆ యొక్క విధులలో నడిపిస్తూ ఉన్నారు. అందుకే చాలామంది విశ్వాసులు సత్యమందు కట్టబడలేకపోతా ఉన్నారు. సత్యముగా లోతైన సత్యాలందు కట్టబడి ప్రభును స్తుతించలేకపోతా ఉన్నారు. ఆ రీతిగా తమ యొక్క జీవితంలో ప్రభును కొనియాడలేకపోతా ఉన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేక జీవిస్తూ ఉన్నారు చాలా మందులు మనం చూస్తే. మరికొందరిని అవిశ్వాసము బంధించి ఉంచి ఉన్నదండి. ప్రభు అద్భుతములను చేయకుండానట్లు వారు ఓటమి గల మాటలను, అవిశ్వాసపు మాటలను మాట్లాడుతున్నారండి. ప్రభు వారు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప మేలులను చేయాలని ఆశిస్తూ ఉంటే వారు ఎప్పుడు చూసిన నిరాశ మాటలు, ఎప్పుడు చూసిన ఓటమి మాటలు, విశ్వాసం లేక చాలామంది వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి దేవుడు ఏం చేశాడు, నీకేం చేశాడు అనే కొందుకే ఇంకా ఐక్య విచారాలతో పడిపోయి వాళ్ళ అవిశ్వాస మాటలతో ఉన్నారండి. యేసు మరణించిన లాజరును మనం చూస్తే యోహాను సువార్త 11:39 మనం చూస్తాం. యోహాను సువార్త 11:39 కాబట్టి యేసు అక్కడ మరణించిన లాజరును జీవముతో లేపుటకు వెళ్ళాడండి. అయితే లాజరు యొక్క సహోదరులకు విశ్వాసం లేదండి. మీరు బాగా గమనించండి. యొక్క వాక్య భాగంలో యేసు లాజరు యొక్క సమాధి వద్దకు వచ్చిన తర్వాత మార్త అవిశ్వాసపు మాటలని అక్కడ మాట్లాడిందండి. అవిశ్వాసపు మాటలనే మాట్లాడింది మార్త. అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టిన ప్రభువా ఎందుకు పోతా ఉన్నావు అని అవిశ్వాసపు మాటలు, ఆ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ ప్రభువారు అంటూ ఉన్నాడు యోహాను సువార్త అక్కడ మనం చూస్తే తర్వాత వచనంలో మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అంటాడు. ఇదే యోహాను సువార్త 11:32 మనం చూస్తే మరియా ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. చూడండి, ఈమెలో యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే ప్రభా నీవు ఉంటే ఖచ్చితంగా నా సహోదరుడు బ్రతికుండేవాడయ్యా అని మనం చూస్తా ఉన్నాం. అయితే యేసు లాజరును బయటికి రమ్మని పిలిచినప్పుడు చనిపోయిన వాడు వెలుపలికి వచ్చినట్లుగా మనం చూస్తామండి. యోహాను సువార్త 11:43 నుండి 44 దాకా మనకు అక్కడ చూస్తాం. పిలిచినప్పుడు అయినను అతని కాళ్ళను చేతులను పేత వస్త్రములతో కట్టబడి ఉండినన్నాయి మనం చూస్తా ఉన్నాం. చుట్టబడి యేసు వారిని చూచి అతని కట్లను విప్పుడి అని చెప్పెను. దేవుని బిడ్డలారా, కట్లను విప్పుడి అనుటయే ప్రభువు మీకు ఇచ్చుచున్న ఆజ్ఞ. ఆమేన్. మీరు ఏ బంధకాల్లో ఉన్నారో ఆ కట్లను ప్రభు చేత విప్పండి. ప్రభు చెప్పిన వెంటనే వాక్యముతో సరిచేసుకోండి, వాక్యంతో విప్పండి. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విడిపిస్తుంది. యు విల్ నో ది ట్రూత్ అండ్ ది ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మీరు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో, అంగీకరిస్తారో ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, విడిపిస్తుంది, విమోచిస్తుంది, విముక్తినిస్తుందండి. నేటి ధ్యానమునకై యోహాను సువార్త 8:31 నుండి 32 దాకండి. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పెను. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, సెల్ఫ్ ఫ్రీ బై గ్రేస్, బ్యాండేజ్ టు ఫ్రీడమ్, ఫ్రీడ్ ఫ్రమ్ సిన్, న్యూ క్రియేషన్, ఈ సెట్ మీ ఫ్రీ. చూడండి, మనం ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తామో ఆ సత్యము మనలను స్వతంత్రులుగా మనల్ని చేస్తూ ఉంది, స్వేచ్ఛాయుక్తులుగా మనల్ని చేస్తూ ఉంది. కాబట్టి నేటు చెప్పిన యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ప్రభువారు సెలవిచ్చిన యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, నేడు నీ కట్లను విప్పుటయే దేవుని యొక్క ఆజ్ఞయే ఉన్నది. కాబట్టి నీవు నమ్ము, విశ్వసించు. రక్తస్రావణ కలిగిన స్త్రీని మనం చూసాం కదా, విశ్వాసం ఉంచింది, నమ్మిక ఉంచింది, స్వస్థత పొందుకున్నది. కాబట్టి నువ్వు నమ్మిన ఎడల ఆ దేవుని మహిమను చూస్తావు. ప్రభువారు మార్తతో చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, మా బంధకముల నుండి విడుదలనిచ్చారు తండ్రి, నీకే స్తోత్రము. 18 సంవత్సరాల నుండి గోనెతో ఉన్న స్త్రీని మరియు రక్తస్రావ స్త్రీని ముట్టి విడుదలనిచ్చిన దేవా, నీకే స్తోత్రములనైనా. మా అనారోగ్య అవిశ్వాస బంధకములకు విడుదలనిచ్చు దేవా, నీకే స్తోత్రములయ్యా. పరిసయుడైన నికోదేమునకు ఆచార బంధకముల నుండి విడుదలనిచ్చారు తండ్రి, నీకే స్తోత్రము. మార్తా మరియల అవిశ్వాసమును, లాజరు పేత వస్త్రముల నుండి విడుదలనిచ్చిన తండ్రి, నీకే స్తోత్రము. మాలో ఉన్న బంధకములు అనే కట్లను విప్పి మాకు
స్వతంత్రమునిచ్చి నడిపించుచున్నందుకే నీకే స్తోత్రముల తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.